నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. వృక్షాబంధన్ పేరుతో విశాఖలో రక్షాబంధన్ వేడుకలు వినూత్నంగా జరుగుతున్నాయి. రైల్వే న్యూ కాలనీలో ఉన్నటువంటి 150 సంవత్సరాల చరిత్ర కలిగిన బనియన్ ట్రీ మర్రి చెట్టు ఏదైతే ఉందో పెద్ద పెద్ద ఓడలు కట్టినటువంటి ఈ మర్రి చెట్టు వద్ద వృక్షాబంధన్ పేరుతో జరుగుతున్నటువంటి రక్షాబంధన్ వేడుకలు మీరు చూస్తున్నారు. చాలా డిఫరెంట్ గా అనిపిస్తోంది, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపిస్తోంది కదా. సో దేశీయ విత్తనాలతో తయారు చేసినటువంటి ఒక రాఖీని ఈ 150 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి చెట్టుకు కట్టి విద్యార్థులంతా కూడా ఒక గ్రేట్ మెసేజ్ ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అనుకుంటున్నారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ ప్రతి సంవత్సరం కూడా ఈ వినూత్న రీతిలో వృక్షాబంధన్ వేడుకలు నిర్వహిస్తూ వస్తోంది. కమిషనర్ గారు కూడా చీఫ్ గెస్ట్ గా రావటం ఇక్కడ మనం చూడొచ్చు. వృక్షాలను మనం ఎలా పరిరక్షించుకోవాలి, వాటి వల్ల మనం ఎంత బెనిఫిట్ పొందుతున్నాం, ఈరోజు మనం ఇంత ఆరోగ్యకరంగా ఉండటానికి కారణమైనటువంటి వృక్షాలను, భారీ వృక్షాలను, అటవీ సంపదను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఒక గొప్ప సందేశంతో ఈ వృక్షాబంధన్ వేడుకలు జరుగుతున్నాయి. మొదటగా ఆ వృక్షానికి మొదట్లో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలతో అలంకరించారు, బంతి పూలతో, అలాగే వివిధ రకాల పూలతో అలంకరించిన తర్వాత విత్తనాలతో తయారు చేసిన దేశీయ విత్తనాలతో తయారు చేసినటువంటి భారీ రాఖీని కూడా కట్టడం జరిగింది. సో ఒక రకమైన పూజలు కూడా ఇక్కడ జరిగాయని చెప్పొచ్చు. కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో ఎలాంటి మెసేజ్ తీసుకున్నారు, ఏంటి ఇంపార్టెంట్? Firstly, we would like to thank Green Climate NGO for taking this wonderful initiative from the year 2000 for actually they're conserving this tree from the year 2000, and this year is almost 150 years old. So this initiative is really important, and this is such a good initiative taken by them, like the way they're trying to conserve the trees in Vizag as well. So it's a very wonderful initiative, and we learned a lot from here, how to conserve the trees and everything. It's very good. We went to look in the photos. That's it. So. As a nature lover, I'm very happy that the NGO, Green Climate NGO team has taken this initiative. Conserving trees means protecting our environment more, they give us oxygen, shelter. Many of us know what it gives us, and I'm very happy that that we are invited to celebrate the Vrikshabandhan, tying the Rakhi to the tree which is 150 years old, and I'm very happy to be here. I thank my school Little Angels also. Thank you. అసలు చెట్లు అనేది మనకి చాలా ముఖ్యం. దానివల్ల మనకు ఆక్సిజన్, నెక్స్ట్ సంథింగ్ చాలా యూజెస్ ఉన్న ట్రీస్ వల్ల. ఈ పొల్యూషన్ వల్ల చాలా చెట్లు నష్టం జరుగుతుంది. సో మనం ఇప్పుడు ఈ చెట్టు అనే దానికి మనం రక్షాబంధన్ కట్టవచ్చు. నెక్స్ట్ ఇలా ఎన్నో ట్రీస్ని మనం కాపాడాలి. మనకి పొల్యూషన్ ప్రాబ్లం వల్ల చెట్లు ఎన్నో నష్టపోతున్నాయి. నెక్స్ట్ చెట్లు నరకడం, చెట్లు ద్వారా చాలా యూజెస్ ఉన్నాయి. సో సేవ్ ది ట్రీస్, సేవ్ ది లైఫ్. సో మీకు డిఫరెంట్ గా అనిపించిందా ఎప్పుడు రక్షాబంధన అన్నలకి తమ్ముళ్ళకి వెళ్ళి రాఖీలు కట్టడం? బట్ ఫస్ట్ టైం we have tied for tree. ఏమనిపించింది? హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం రక్షాబంధన్ సెలబ్రేషన్ కి అసలు మెయిన్ థీమ్ తెలుసా మీకు? అన్నయ్యకి గానీ తమ్ముడికి గానీ రాఖీ ఎందుకు కడతాం? అనుబంధం బాగుండాలని, బాండ్ ఇంకా పెరగాలని. Not only on that day, Raksha Bandhan is every day of our bonding which is having with sister or brother. But we celebrate one day, right? Yes ma'am. సో ఇప్పుడు వృక్షాబంధన్ అనేటప్పటికి ఇవి మనకి చాలా చేస్తున్నాయి, మంచి చేస్తున్నాయి, మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. లైక్ దట్ మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం అంటే ఒక రక్షకుడుగా మిగులుతున్నాయి, బ్రదర్లా మిగులుతుంది కాబట్టి, బ్రదర్లా నిలుస్తుంది కాబట్టి మనం వృక్షాబంధన్. సో ఏమనిపించింది ఈ థీమ్?
అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? save trees, save our future. ఎలా అయితే ఒక చెల్లికి ఒక అన్నయ్యకి మధ్యన బంధం ఉంటుందో మనకు కూడా చెట్లతో అలా బంధం ఉండాలని చెప్పేసి కట్టడం జరుగుతుంది. సూపర్ వెరీ నైస్, బిగ్ క్లాప్ ఫర్ హిమ్. సూపర్. సో ఇలాంటి అవేర్నెస్ ప్రతి ఒక్క నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ గ్రీన్ క్లైమేట్ టీమ్ అనేది ఎవ్రీ ఇయర్ రక్షాబంధన్ వేడుకలను వృక్షాబంధన్ పేరుతో వినూత్నంగా చేస్తోంది. హారతి కూడా పడుతూ ఆ వృక్షానికి మనం ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రతి బ్రదర్ను మనకి ఒక రక్షణగా నిలబడాలనే ఉద్దేశంతో తన ఆశీస్సులు మనం కోరుతూ ప్రతి ఆడపడుచు ఎలా అయితే అన్నదమ్ములకు రాఖీ కట్టి తన ప్రేమను పంచుకుంటూ ఉంటుందో, అంతే రక్షణను ప్రేమను ఆశిస్తూ ఉంటుందో, అదే విధంగా ఒక బ్రదర్ లాగా మనం ప్రతి ఒక్క ట్రీని కూడా ట్రీట్ చేయాలి. ఆ ఉద్దేశంతోనే ఈ సెలబ్రేషన్స్ జరగటం, ఇందులో మేము కూడా పార్టిసిపేట్ చేయటం, ఇక్కడ భారీ రాఖీని వృక్షానికి కట్టడం చాలా ఆనందంగా ఉంది అంటున్నారు విద్యార్థులు. ఈరోజు మనకి ఇక్కడ రైల్వే గెస్ట్ హౌస్లో నియర్లీ 150 ఇయర్స్ ప్లస్ ఒక ట్రీని ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ వృక్షాబంధన్ అది సెలబ్రేట్ చేయడానికి ఇక్కడ చాలా స్కూల్ పిల్లలు రావడం జరిగింది. ఇది మన దేశంలో ఉన్న కల్చరల్ ఆస్పెక్ట్లో ఒక వెరీ ఇంపార్టెంట్ పార్ట్. మన ట్రీస్తో, మన బయోడైవర్సిటీతో, మన యానిమల్స్తో ఉన్న క్లోజ్ రిలేషన్. సో అది మనం కంటిన్యూ చేయడానికి, అది ముందుకు తీసుకుని వెళ్ళడానికి, మన ఎన్వైరన్మెంట్ని కాపాడడానికి ఈరోజు ఇది ఇక్కడ వృక్షాబంధన్ సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్ అనేది మనం ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్ ఇక్కడ ఈ రాఖీ అనేది మన ఈ ఈ ట్రీకి కట్టడం జరిగింది. సో దే ఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ దేర్ ఓన్ బ్రదర్. హౌ మచ్ ఒక ఫ్యామిలీ మెంబర్ని వాళ్ళు దగ్గర చూస్తారో, ఎంత ప్రయత్నం చేసి అది కాపాడతారో, దట్ ఈస్ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ, దట్ ఈస్ వాట్ దే హ్యావ్ ఆల్రెడీ డన్. ఈ రోడ్ వైడనింగ్లో 2000లో ఈ ట్రీ అనేది ఇట్ వాజ్ సపోజ్ టు బి రిమూవ్డ్, బట్ ఇక్కడ ఇలాంటి పిల్లలు అప్పుడు కంటిన్యూస్గా ప్రొటెస్ట్ చేయడం వల్ల ఇక్కడ ఈరోజు మనం కంటిన్యూస్గా సెలబ్రేట్ చేస్తున్నాం. 2000 నుంచి 2025 ఇయర్స్గా కంటిన్యూస్గా సెలబ్రేట్ చేస్తున్నామంటే దట్ ఈస్ సంథింగ్ దట్ ఈజ్ ఎ లెగసీ దట్ వీ షుడ్ టేక్ ఫార్వర్డ్. సో మనకి చిప్కో మూవ్మెంట్గా ఉండొచ్చు, ముందు బిష్నాయ్ కమ్యూనిటీ చేసిన త్యాగాలుగా ఉండొచ్చు, అవి సేమ్ గుర్తు చేసుకొని వీ షుడ్ డెవలప్ అపాన్ ఇట్, వీ షుడ్ ఇంప్రూవ్ అపాన్ ఇట్. బట్ మన విశాఖపట్నం ఒక నగరంలో మనకు చాలా గ్రీన్ స్పేస్ ఉన్నాయి, బట్ అది కంటిన్యూస్గా ఉండాలి, మనకి ప్రొటెక్ట్ చేయాలనేది మన ఒక్కొక్కరి దగ్గర ఉన్న వెరీ ఇంపార్టెంట్ బాధ్యత. సో దట్ వీ విల్ టేక్ ఫార్వర్డ్ ఫ్రమ్ టుడే. And I thank ikkada Ratnam garu for organizing this. I thank all the students and the two ikkada manaki Saint Joseph's and manaki Little Angels. So iddaru schools nunchi ikkada raavadam jarigindi. So I thank both of them for coming. So idi I hope this continues for years to come. Sir, Bishno's history kuda meeru students ki share chestunaru. మనుషుల ప్రాణాల కన్నా వృక్షాలను కాపాడుకోవడానికి అప్పట్లో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు, దానికోసం ఏం చెప్తారు? సో ఆ టైంలో మనకి అప్పుడు ఉన్న రాజస్థాన్లో ఒక కొత్త ప్యాలెస్ కట్టడానికి అక్కడ ఉన్న కేజ్రీ ట్రీస్ని కొట్టాలని ఆదేశాలు ఇచ్చినప్పుడు అక్కడ వెళ్తే అక్కడ సోల్జర్స్ని అడ్డుపెట్టి అక్కడ ఉన్న వుడ్ కట్టర్స్ని అడ్డుపెట్టినప్పుడు వాళ్ళని ఆ మినిస్టర్ అక్కడ బిష్నాయ్స్ని నరికి 350 బిష్నాయ్స్ వాళ్ళు లైఫ్ని త్యాగం చేసి ఆ ట్రీస్ని ప్రొటెక్ట్ చేశారు. సో అలాంటి ఒక కమ్యూనిటీ హూ వాల్యూస్ దేర్ లైఫ్ లెసర్ దాన్ ద వాల్యూ ఆఫ్ అ ట్రీ. సో అది మనం ఇంకా అందరికీ చెప్పడం జరిగింది. సేమ్ థింగ్ లేటర్ ఇలాగే మనకి చిప్కో మూవ్మెంట్ అని అక్కడ కూడా సేమ్ థింగ్. ఐ థింక్ ఉత్తరాఖండ్ ఫారెస్ట్స్లో అక్కడ దే వాంటెడ్ టు డూ ద సేమ్ థింగ్. అప్పుడు అక్కడ ఉన్న విలేజర్స్ అందరూ ఆ ట్రీస్ని హగ్ చేసి మీరు నరకాలంటే మమ్మల్ని ఫస్ట్ నరకండి అని చెప్పి అది ఆపగలిగారు. సో దట్ బికేమ్ నాట్ జస్ట్ కంట్రీస్ లెగసీ బట్ వరల్డ్ లుక్డ్ అప్ టు అస్. సో అది వీ హ్యావ్ టు టేక్ ఫార్వర్డ్. సో అదే ఇక్కడ స్పష్టం చేసాం. ఐ హోప్ ఇట్ ఈస్ టేకెన్.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలిగింది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు